చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వచ్చి కన్నులు మూసినట్లయితే. మహోన్నతుడా, సర్వాధికారి, మీ వాక్యంలో నుండి మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. అందరూ ఒకసారి ప్రభువుని అడుగుదామా? తండ్రి, నాతో మాట్లాడయ్యా అని. దేవా, మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడండి. జీసస్. ఎవ్వరూ అటు ఇటు ఆలోచించద్దు. ప్రభు వైపు చూస్తూ ప్రభువుని మాట్లాడిద్దాం. తండ్రి, నాతో మాట్లాడమని ప్రభువుని వేడుకుందాం. రాజా, నాతో మాట్లాడండి. స్తోత్రం. మాట్లాడండి ప్రభువా, నాతో మాట్లాడండి యేసయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే ఒక్క మాట ప్రభువుని అడుగుదాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మాట్లాడండి ప్రభా. మీ హృదయాన్ని మాకు వెల్లడిపరచమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. నామములో ఈ సభలలో దేవుని వాక్యాన్ని ఆలకించడానికి, ప్రభువుని ఆరాధించడానికి, ఆయన అద్భుత నామాన్ని పైకెత్తడానికి వచ్చినటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ హృదయపూర్వక నిండు వందనాలు. బాగున్నారా అందరూ? చాలా సంతోషం. దేవుడు మనకిచ్చినటువంటి ఒక్కరోజు ఆయుష్. ఎంత ఆయుష్? దేవుడు మనకిచ్చిన ఒక్కరోజు ఆయుష్ యొక్క విలువ ఈ భూప్రపంచంలో ఉన్న కోటీశ్వరులందరి దగ్గర ఉన్న బంగారం, వజ్రాలు, రత్నాలు, ఆస్తులు, అంతస్తులు, ధనము యొక్క విలువంతటినీ కలిపితే అది ఎంత మొత్తం అవుతుందో ఆ మొత్తం అంతటి కంటే కూడా దేవుడు నీకిచ్చిన ఒక్కరోజు ఆయుష్ విలువ ఈ భూప్రపంచంలో ఉన్న ఆస్తి అంతటి కంటే కూడా ఎక్కువైనది. మరి అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యులు. నేనేం చెప్పాను అర్థమైన వాళ్ళు ఒకసారి మీ మీ కుడి చేయి పైకెత్తండి. అలా అయ్యా, మీరు చెప్పిన మొక్క ఆ మాట అర్థమైంది మాకు అన్నవాళ్ళు కొంచెం అట్లా. సగం అర్థమైందా కొందరికి? ఒక్కరోజు ఆయుష్ విలువ ఈ భూప్రపంచములో ఉన్న ధనమంతటి కంటే విలువైంది. మరి ఎన్ని రోజులు ఇచ్చాడు ఇప్పటికీ? గత రాత్రి నేను ఓ ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేయాల్సి వచ్చింది. కొత్తగా ఒక తల్లిగారు ప్రభు సన్నిధికి వస్తున్నారు. వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి రమ్మని పిలిస్తే వెళ్ళాను. ఆ తల్లిగారి వాళ్ళు కొంచెం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నట్లుగా ఉంటుంది. వాళ్ళు అడిగారు నన్ను,
అయ్యా ఈ పాప ఇలా అంగవైకల్యంతో ఉంది కదా, దేవుడు ఎందుకని ఈ బిడ్డకి అన్యాయం చేశాడని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, కొంచెం ఆలోచించాను, ప్రభు ఆత్మ ఏదైనా ఒక మాట చెప్తే చెప్దామని. చాలాసార్లు రాత్రంతా ఫ్యాన్ తిరిగితే ఫ్యాన్ విలువ మనకు తెలియదు, అదే గాలి విలువ. ఇలా చక్కటి లైటింగ్ ఉంటే ఆ లైట్ల వెలుతురు విలువ కూడా చాలాసార్లు తెలియదు. మరి ఫ్యాను గాలి విలువ, లైటింగ్ విలువ ఎప్పుడు తెలుస్తుంది మనకి? కరెంటు లేనప్పుడు, కరెంటు పోయినప్పుడు, ఎలక్ట్రిక్ పవర్ కట్ అయినప్పుడు. చాలాసార్లు సైకిల్, నాకు సైకిలేగా ఉన్నది, వాళ్ళకి చూడండి లోనా ఉంది, వీళ్ళకి చూడండి టీవీఎస్ ఉంది, అమ్మో వాళ్ళకి చూడండి చతక్ ఉంది, వీళ్ళు ఇంకా పెద్ద మోపెడ్ కొన్నారు అని వీళ్ళని చూసేటటువంటి వ్యక్తికి సైకిల్తో సంతృప్తి పడినప్పుడు, సైకిల్ లేదనుకో 4 రోజులు కాలినడకన వెళ్ళాల్సి వచ్చినప్పుడు అర్థం అవుద్ది దేని విలువ. చాలాసార్లు మీకు కూడా ఉన్న అనుభవమే, ఇంట్లో అన్నం అయిపోయినప్పుడు కొంచెం ఆకలి ఎక్కువ వేస్తుంది. అది నిజం కాదన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి చెయ్యొద్దండి. అదొక సైకలాజికల్ ఫీలింగ్. ఏంటంటే ఏమో అన్నం అయిపోయింది, ఎట్లా అప్పుడు నాకు ఆకలి పెరిగిపోతే, ఇంకా ఎక్కువైపోతే, ఆహారం అందకపోతే నేనేమైపోతాను అని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఏదైనా ఒకటి ఇస్తే దానిని కలిగి ఉన్నప్పుడు దాని విలువ గుర్తించం మనం. ఎప్పుడు గుర్తిస్తాం చెప్పండి? దాన్ని కోల్పోయినప్పుడే గుర్తిస్తాం. ఇంకొక మాట కూడా చెప్తాను. వ్యక్తులు కూడా మన చుట్టూ ఉండి వాళ్ళు మన కొరకు యాగమై, త్యాగమై ఎంతో చేస్తున్నప్పుడు పెద్దగా పట్టించుకోం. పైగా 4 విసురులు విసురుతాం వాళ్ళని. అమ్మ, నాన్న, తాతయ్య వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు. ఇక పొరపాటున వాళ్ళు కనుక కాలం చేశారనుకోండి, పెద్ద వయసు వచ్చి చూడండి, ఎక్కడ లేని ఏడుపు, ఎక్కడ లేని పొగడతలు, ఎక్కడ లేని విధంగా శ్లాఘిస్తారు, ఎంతో గొప్పగా చెప్తారు. ఇప్పుడు వాళ్ళను కోల్పోయాక, వాళ్ళు ఈ లోకాన్ని చెప్పండి. సో ఈ రాత్రి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, అది విఘ్నత కాదని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా. మరి విఘ్నత ఏమిటండి? దీపము ఉండగానే దీపము విలువను గుర్తించాలి. అంతేనా కాదా? మాట్లాడలేవరు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలా? దీపంలో నూనె అయిపోయాక? కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ అది ఎంతో ప్రశస్తమైనదని గ్రహించాలి. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని చూస్తుంటే ఎప్పుడు కూడా ఒకసారి కూడా చెయ్యి, ఈ బ్రతుకు బ్రతికే కంటే అసలు చచ్చిపోతే పోద్ది, నేను పోతే అన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేనట్లుగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. నిజమేనా? అసలు మేము ఎప్పుడు అనలా అట్లా అన్నట్లుగానే చూస్తున్నారు మీరు కదమ్మా. అనలేదు కదా? ఇక్కడ ఎవరు ఒక సహోదరు అన్నామండి, మేము అన్నామండి అంటుంది. అది చాలాసార్లు ఈ జీవితాన్ని ఘనహీనమైనదిగా నీకు చూపించి దీనిని ముగించేయి 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 ముగించేయి. ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఏ వయస్సులోని వారైనా, పురుషులైనా స్త్రీలైనా, ఏ ప్రాయం వారైనా, ఏ పరిస్థితుల్లో వారైనా చనిపోవాలి అనే ఆలోచన వస్తే ఆ ఆలోచన అపవాది తెచ్చిపెట్టాడని గ్రహించాలి. వాడు ఎక్కడో లేడు, నీ లోపలికి వచ్చేసాడని గ్రహించాలి. నీ లోపలికి వచ్చేసి నువ్వు చచ్చిపో చచ్చిపో చచ్చిపో
ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనే మార్గమును సత్యమును అన్న తదుపరి ఏమన్నాడండి? ఐ యామ్ ద లైఫ్, ఐ మై సెల్ఫ్ ఈజ్ ద లైఫ్. నేనే సత్యమును జీవమును మార్గమును జీవమును అన్నారు. కాబట్టి యేసు ప్రభువారు జీవమైతే అపవాది మరణాన్ని తెచ్చిపెట్టాడు లోకంలోనికి. కాబట్టి మరణము అనేది అపవాది సంబంధితమైనది, జీవం అనేది ప్రభువారి సంబంధితమైనది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రభువు మనకిచ్చిన ఈ ఆయుష్ ఇది ఎంతో విలువైనది. అయితే ఒక అబ్బాయికి వాళ్ళ తాతయ్య చనిపోయే ముందు పిలిచి చేతి సంచి నిండా కూడా వజ్రాలు వేసి, నాన్న దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి భద్రం చేసుకో, నీ బ్రతుకు మారిపోద్ది, నువ్వు కుబేరుడు అయిపోతావు బిడ్డ అంటే, వీడు ఈ వజ్రాల సంచి పట్టుకొని ఒక్కొక్క వజ్రం తీసి ఎక్కడ కొంగ కనబడితే అక్కడ ఇసురుతున్నాడు, ఎక్కడ పిట్ట కనబడితే అటు కొడుతున్నాడు. ఇంటికి వచ్చేసరికి అన్ని వజ్రాలు నేలపాలు చేసి వట్టి చేతులతో ఇంటికి వచ్చాడు అనుకోండి, అతన్ని ఏమంటారండి? తలకాయ లేనోడు అంటారు. మరి మీ ఊళ్ళో ఏమంటారో మీరే దాన్ని ఫిలప్ చేయండి. చాలాసార్లు ఆ పని చేసింది మనమే. దేవుడు మన జీవితంలో ప్రభు ఇచ్చిన ఒక్కొక్క రోజు ఒక్కొక్క వజ్రం వంటిది. ఈ వజ్రాలన్నీ కూడా పాడు చేసుకున్నాం. వ్యర్థమైన వాటితో సమయం గడిపి, వ్యర్థమైన వాటి కోసం సమయం గడిపి, తుచ్చమైన వాటి కోసం సమయాన్ని వెచ్చించి 30 ఏండ్లు గడిపేశాం. కొంతమంది 20 ఏండ్లు, 15 ఏండ్లు, 35, 40 ఏండ్లు, 50, 60. కొంతమందికి జుట్టు నెరిసిపోయింది, 65, 70లోకి వచ్చారు. ఈ దేవుడిచ్చిన ఈ కాలాన్ని, ఈ రోజుల్ని ఒక్క రోజును కూడా ప్రభు ఆశించిన విధంగా ఖర్చు చేయలేదు. పితరులు ఇలా పాడారు, దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. కాటా, బ్యాలెన్స్, త్రాసులో కుడి ప్రక్కన ఈరోజు నీవేం చెయ్యాలో దేవుడు చేసిన ప్లాన్ ఉంది దీంట్లో. అమ్మ వినాలి, త్రాసులో కుడి ప్రక్క ఏముందమ్మా? మామూలుగా కుడి ప్రక్క ఏముంటుందమ్మా? రాళ్ళు పెడతారు కదా, తూనిక రాళ్ళు. అలా కుడి ప్రక్కన ఈ త్రాసులో ప్రణాళిక చేసి దేవుడు ఆ రోజు ప్లాన్ని పెట్టాడు కుడి ప్రక్కన.